సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో వార్ వన్ సైడేనని ఏఐయూటీసీ అధ్యక్షుడు సీతారామయ్య అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న పథకాలే తమను గెలిపిస్తాయని ధీమాను వ్యక్తం చేశారు. సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా సపోర్ట్ ఇవ్వకపోయినా కింది స్థాయి నేతలు ఏఐయూటీసీ మద్దతిస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర తిరగరాస్తామంటున్న ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్యతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలైతే పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే బెల్లంపల్లి రీజియంలో బెల్లంపల్లిలో 24.5% పోలింగ్ నమోదు కాగా మందమరిలో 21%, శ్రీరాంపూర్లో 23% అయితే పోలింగ్ అయితే నమోదైన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు ఏఐటీయూసీ అధ్యక్షులు వేజ్ బోర్డు మెంబర్ సీతారామయ్య ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి సార్, దాదాపుగా ఉదయం నుంచి కూడా మీరు ప్రతి మైన్లో విజిట్ చేస్తున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద. ఎలా ఉన్నాయి పరిస్థితులు పోలింగ్ కేంద్రాల్లో? సింగరేణి కార్మికులకు సంబంధించి అన్ని రకాల ఏర్పాటు చేశారా? ఎట్లా ఉన్నాయి? నేను 4 ఏరియాలు ఇప్పుడు తిరిగి వచ్చాను. అన్ని ఏరియాల్లో కూడా కార్మికులు స్వచ్ఛందంగా అత్యధిక మెజార్టీగా ఓట్లు ఏఐటీసీకి వేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఇలా అన్ని సంఘాల్లో ఉన్న కార్మికులు కూడా ఏమంటారంటే సర్కారు సంఘం గెలవకూడదు. గతంలో సర్కారు సంఘం గుర్తింపులో ఉండటం వల్ల సింగరేణి సంబంధించిన వేలాది కోట్ల రూపాయలు తరలించకపోయినరు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండి ఇక్కడ సింగరేణిలో ఐఎన్టీసీ ఉంటే మళ్ళీ అట్టనే వేల కోట్ల రూపాయలు పట్టుకొని పోతారు తప్ప సింగరేణి కార్మికులకి ఏమి లాభం జరగదు. కాబట్టి మీరు గెలిస్తేనే మీది పోరాడే సంఘం, గతంలో హక్కులు సాధించిన సంఘం, అనేక మంది నాయకులు త్యాగాలు చేసిన సంఘం. కాబట్టి మేము ఈసారి ఓటు ఏఐటీసీ నక్షత్రం చుక్క గుర్తుకు ఓటేస్తామని కార్మికులందరూ స్వచ్ఛందంగా చెప్తున్నారు. ఆ కార్మికులందరూ కూడా ఏఐటీసీ నేను తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. దాదాపు ఇటు టీబీజీ కేసుకు సంబంధించిన నేతలు కూడా ఇటు పూర్తి స్థాయిలో ఏఐటీయూసీకి మద్దతు ఇచ్చారు. ఈ మద్దతు వల్ల ఏఐటీయూసీకి ప్లస్ అవుతుంది అనుకోవచ్చా, మైనస్ అవుతుంది అనుకోవచ్చా? ఒక్క టీబీజీ కేసు వాళ్ళే మద్దతు ఇస్తలేరు, కాంగ్రెస్ వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే సార్ మీరు ఇంత స్వచ్ఛందంగా మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో మా ఎమ్మెల్యేల విజయాన్ని కృషి చేశారు కదా, ఇవాళ ఐఎన్టీసీ నిలబెట్టడం దుర్మార్గం, కాబట్టి మేము మీకే ఓటేస్తామని వాళ్ళు చెప్తున్నారు. టీబీజీ కేసు వాళ్ళు ఏమంటారంటే మా దొంగలు పోయి వాళ్ళ దాంట్లో చేరిన ఐఎన్టీసీలో మేము నిజమైన కార్యకర్తలు మిగిలినాం, మేము కూడా మీకు ఓటేస్తాం సార్ అంటున్నారు. ధన్యవాదాలు అందరికీ, ఓటేసే వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. దాదాపు ఈ ఎన్నికల్లో 7వసారి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏఐటీయూసీ ఒకవేళ గెలిస్తే ఎంత మెజార్టీతో గెలవచ్చు? ఒకటి మాత్రం గ్యారంటీ చెప్పగలుగుతున్నా, గతంలో కూడా ఏఐటీసీ 6 సార్లు ఎన్నికలు జరిగినప్పుడు 3 సార్లు గెలిచింది. ఆ 3 సార్ల కంటే ఇప్పుడు ఎక్కువ మెజార్టీ వస్తుందని మాత్రం చెప్పగలుగుతాం. ఒకవేళ ఏఐటీసీ కనుక గెలిస్తే కార్మికులు ఎటువంటి వాగ్దానాలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు? మేము కార్మికులకు ముందే ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. మన యూనియన్ని గెలిపిస్తే తప్పనిసరిగా సింగరేణిలో కొత్త అండర్గ్రౌండ్ బాల్ తీసుకొస్తాం, సింగరేణి పురోభివృద్ధికి తోడ్పడతాం. అట్టనే సింగరేణి కార్మికులకి ఇన్కమ్ ట్యాక్స్ సింగరేణి అధికారులకు కంపెనీ కట్టించినట్టుగా మీకు కూడా కట్టిపించి ఏర్పాటు చేస్తాం. సింగరేణి కార్మికులకి 250 గజాల స్థలం ఇచ్చి 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇప్పించి సొంత ఇంటి నిర్మాణాన్ని చేపిస్తాం. మిగులు క్వార్టర్లు ఎవరి క్వార్టర్లు వాళ్ళకే కార్మికులకు ఇచ్చినట్టు చేస్తాం. క్యాడర్ స్కీములు కానీ ఇతర సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేస్తామని కార్మికులకు హామీ ఇస్తూ ఉన్నాం. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నాం, ఏదైనా సమస్య వస్తే మేము యాజమాన్యంతో పోరాడతాం, కానీ యాజమాన్య పంచన మాత్రం చేరమని కార్మికులకు తెలియపరుస్తూ ఉన్నాం. ఇటు మనకు సీతారామయ్య గారు చెప్తున్నది కూడా ఒకటే, ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనుబంధ యూనియన్ అయినటువంటి టీబీజీకే సంఘం అధికారంలో పూర్తి స్థాయిలో సింగరేణిని నిర్వీర్యం చేశారు. అలాగే సింగరేణికి సంబంధించినటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. ఈ ఏడాది కూడా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒకవేళ ఐఎన్టీయూసీని కనుక గెలిపిస్తే గతంలో జరిగిందే ఇప్పుడు జరుగుతుంది. దాదాపు సింగరేణి వ్యాప్తంగా కూడా ఇటు సింగరేణి కార్మికులు అయితే ఏఐటీయూసీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న 7వసారి ఎన్నికల్లో కేవలం ఏఐటీయూసీ మాత్రమే గెలుపొందుతున్నదనేసి ఇటు సీతారామయ్య ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కార్మిక బొగ్గు గనుల్లో గెలేది ఎర్ర జెండా అనేసి ఆయన ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, శ్రీరాంపూర్.